రైట్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూడా ఎల్ఐజీ అని హెచ్ఐజీ అని ఎంఐజీ అని అనేక అఫోర్డబుల్ హౌసింగ్ కార్యక్రమాలు పెట్టి ఈ నగరంలో జనం బ్రతకటానికి కావాల్సిన వెసులుబాటు అన్నింటినీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కల్పించాయి. ఆ తర్వాత క్రమంలో ప్రపంచం అంతా కంప్యూటరైజేషన్ జరుగుతూ ఉంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయింది కానీ కంప్యూటర్ రెవల్యూషన్ మిస్ కాలేమని చెప్పి పెద్ద ఎత్తున దృష్టి సారించి హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఇక్కడ హైటెక్ సిటీ నిర్మాణంతో పాటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల్ని ఇక్కడికి ఆహ్వానించి తీసుకొని రావటమే కాకుండా ఈ పరిశ్రమలకు కావాల్సినటువంటి వనరులు అందించడానికి ఈ రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి అందులో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమలకు పనికొచ్చేటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దినటువంటి ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి కార్యకలాపాలే తప్ప హైదరాబాద్ నగరానికి పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏమీ చేయకపోగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ కూడా వారి దగ్గరే ఉంది. వారు ప్రత్యేకంగా దృష్టి సారించి హైదరాబాద్ నగరాన్ని ఇంకా ఒక అడుగు ముందుకు తీసుకుని వెళ్ళి గ్లోబల్ సిటీగా మార్చాలనేటువంటి ఆలోచనతో మూసీ రిజర్వేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈనాడు ప్రపంచంలో ఏ నగరానికి పోయినా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆ నగరాలు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి నదుల్ని శుభ్రం చేసుకొని దాని చుట్టూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ నదుల్ని జీవనదుల్లాగా ఉంచి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఆ రకంగా హైదరాబాద్ నగరాన్ని కూడా మార్చాలని దాదాపు 55-56 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని ఎంత ఒత్తిడి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా హైదరాబాద్ నగరం మనందరికీ గర్వకారణం. దీన్ని ప్రపంచ నగరంగా మారిస్తేనే మన యువతకి విద్య ఉపాధి అవకాశాలన్నీ పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉంటే అభివృద్ధి జరిగితే మూసీ రిజర్వేషన్ జరిగితే గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో ప్రవహింపజేస్తే అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద జల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ వారి సోషల్ మీడియాను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ తొలగిస్తా ఉన్నారు. ఇది అన్యాయమని నానాయాగి చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. మూసీ నది పరివాహ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు పేదవాళ్ళందరూ కూడా గతి లేకనే పాపం ఇబ్బంది పడుతూ ఆ మురికి వాసన భరిస్తూ అక్కడ జీవనం సాగిస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా మనం మంచి జీవితం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో అక్కడ అభివృద్ధి చేసి అక్కడ పట్టాలు ఉన్నా పట్టాలు లేకపోయినా పేదవాళ్ళు పొరపాటున మూసీ నదిలో గుడిసెలేసుకొని బతుకుతుంటే కూడా వాళ్ళని కూడా లెక్కగట్టి అభివృద్ధి చేసిన మూసీ పరివాహక ప్రాంతంలోనే అందమైన టవర్లు కట్టి ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళకి అక్కడే ఇల్లు ఇస్తామని చెప్పి పదే చెప్పి వారి వ్యాపార వృద్ధి కోసం పిల్లల చదువు కోసం వాళ్ళ మహిళల అభివృద్ధి కోసం కావాలనంటే అవసరమైతే వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి ఆ మహిళల అభివృద్ధి కోసం బాగు చేస్తామని చెప్పి ప్రభుత్వం పదే చెప్తా ఉంటే వాళ్ళు కూడా బాగుపడకూడదు. ఆ పేదవాళ్ళు అట్లాగే ఉండాలి, వాళ్ళ ఇల్లు లేకుండానే ఉండాలి, ఆరోగ్యకరమైన జీవితం వాళ్ళకు వద్దు, మురికి కోపంలోనే ఉండాలి, వాళ్ళు అట్లుంటేనే బాగుంటుంది అనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలని బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఆలోచన చేయండి. ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు, ప్రజల జీవితాన్ని బాగు చేద్దాం అనుకున్నప్పుడు, మన నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చడం కోసం ప్రయాసపడుతున్నప్పుడు
నిజంగా నగరం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, పేదవాళ్ల మీద అభిమానం ఉన్నా అందరం ముందుకొచ్చి అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి కావాలని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలు చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపించే ఈరోజు మీ అందరికీ ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఆలోచన చేయండి. ఈ నగరం మనది. మూసీ నది మనకు అంది వచ్చిన వరం. దాన్ని బాగు చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికోసం ఎంత ప్రయాసం వచ్చైనా, ఎంత ధనం ఖర్చైనా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేటువంటి ఆలోచనని, ఇది ప్రజల కోసమే, నగరం కోసమే చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొని రావాల్సింది కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ఈ చేసే కార్యకలాపాలని అడ్డగిస్తూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజలంటే, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఆ బాధపడుతున్నటువంటి ప్రజల బాధని ఒక్కసారి గమనిస్తే మీరెవరు ఈ రకంగా మాట్లాడరు. సౌదినమ్మ అని ఒక ఆయన బయలుదేరింది. నేను ఆడ పడుకుంటే 24 గంటలు ఒక రోజు అని. ఒకరోజు కాదు, నువ్వు నీ కుటుంబం చిరస్థాయిగా అక్కడ గుడి చేసుకొని మూసీ నది మధ్యలో మురిక్కొప్పల్లో బతుకుతూ జీవితం సాగిస్తూ చూపిస్తే అప్పుడేమైనా అర్థం ఉంటుంది. ఒక్కరోజు కావాలని అక్కడ పోయి పడుకొని నేను పడుకున్నాను, మిగతా వాళ్ళంతా అక్కడే ఉండండి అని చెప్తే మళ్ళీ పోయి నువ్వు విలాసవంతమైన ప్యాలెస్లో బతుకుతూ వాళ్ళు ఆడే ఉండవని చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ బాగు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఆ చేయటమే కాదు, వాళ్ళకు కావలసిన అభివృద్ధితో కూడినటువంటి ఆర్థిక సహాయాన్ని, ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం అందిస్తుందని చాలా స్పష్టంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి చెందితేనే నగర రాజ్యంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయల నగరాభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. మరి నువ్వు ప్రపంచం అంతా తిరిగి వచ్చావు, నేను అర్బనైజేషన్ బాగా చేస్తున్నానని చెప్పావు. ఏనాడైనా 10 ఏళ్లలో ఒక 10 పైసలైన నగరాభివృద్ధి కోసం ఖర్చు పెట్టావా? లేదే. ఈరోజు మేము వస్తా ఉంటే ఇప్పుడే ఎక్కడ ప్రారంభోత్సవాలు చేశారు. ఏ కూడల దగ్గరికి వెళ్ళినా ఎక్కడ కూడా రెడ్ లైట్ లేకుండా, సిగ్నల్ లేకుండా, అండర్ పాస్, ఓవర్ పాస్, ఆ పైన బ్రిడ్జి, లెవెల్ మామూలు రోడ్, ఎక్కడ కూడా సిగ్నల్ లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగేటట్టుగా మొత్తం నగరం మొత్తానికి రూపకల్పన చేసి డిస్ప్లే చేశారు. నేను అడుగుతా ఉన్నాను, నగరంలో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఆ మారిన సమస్యకు పరిష్కారం చూపించడం కోసమే ఈరోజు నగరంలో రోడ్ల అభివృద్ధి చేయడమే కాకుండా కావలసిన నిర్ణయాలన్నీ తీసుకొని బడ్జెట్ కేటాయించి ముందుకు పోతా ఉన్నాం. మిత్రులారా, నగరాభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి వ్యక్తికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ నగరంలో సంక్షేమం కావాలని కోరుకునేటువంటి పేద వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ నగరంలో 300 నుంచి 400 వరకు స్లమ్స్ ఉన్నాయని, ఆ స్లమ్స్ లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు సంబంధించిన మహిళలందరికీ కూడా మెప్మా ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్ళందరినీ వ్యాపారంలో భాగస్వాములు చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇదంతా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నగరం బాగుపడాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డ్రగ్ ఫ్రీ చేయాలనే ఆలోచన, కాలుష్యం లేకుండా ఉండాలి, నగరాన్ని చేయాలనేటువంటి ఆలోచన మనం అందరం హర్షించాలి. ఈ నగరంలో జీవించాలనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఢిల్లీ పోతే 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో హైదరాబాద్లో కూడా భవిష్యత్తులో కాలుష్యం వస్తే ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచం అంతా నగరాభివృద్ధి జరుగుతున్న నగరాలకి ఒక సమాచారం ఇస్తున్న తరుణంలో ముందు చూపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యం లేని నగరాన్ని, హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాలకి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. అందుకే భవిష్యత్తులో ఇక్కడ కాలుష్యం లేకుండా ఉండటం కోసం నగరంలో అవసరమైనటువంటి కాలుష్యానికి కారణమవుతున్నటువంటి పరిశ్రమలు ఏదైనా ఉంటే, అవసరం అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పంపించేనా ఈ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ నగరంగా, డ్రగ్ ఫ్రీ నగరంగా, సేఫ్టీ నగరంగా, అన్ని సకల సదుపాయాలు ఉన్నటువంటి నగరంగా, ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి
నగరంగా మార్చాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఆలోచన. ఈ ఆలోచనని విఘ్నులైన నగర వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనం అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం. ఇది దొరల ప్రభుత్వం కాదు, గడిల ప్రభుత్వం కాదు. అత్యంత స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యతంగా నిర్ణయాలు తీసుకొని ప్రజల సంక్షేమం కోసం, భవిష్యత్తు కోసమే, ఈ నగర భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఈ నగరం కోసం రూపకల్పన చేశారు. ఆ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ సవివరంగా వివరిస్తారు. ఈ కొద్ది సమయం ఇచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నగర అభివృద్ధిలో, ఈ నగర అభివృద్ధి కార్యకలాపాల్లో మనం జరుపుకున్నటువంటి ఉత్సవాల్లో రేపు 7, 8, 9 తారీఖుల్లో కూడా హైదరాబాద్ నగరంలో 3 రోజులు ఒక పెద్ద కార్నివాల్ కార్యక్రమాన్ని, ఒక పెద్ద ఎత్తున ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం. నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉత్సవాల్లో 7, 8, 9 తారీఖుల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో చారిత్రాత్మక హైదరాబాద్ నగరాన్ని చరితార్థకం చేసేందుకు ప్రయోజనాత్మక కృషి ప్రతినిత్యం చేస్తూ సౌకర్యాల రమ్యంగా, గ్లోబల్ గమ్యంగా మలిచేందుకు కృషి చేస్తున్న మన ముఖ్య అతిథి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన, ప్రజా విజయోత్సవ మహానగర మహోత్సవ సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ప్రపంచంతోనే పోటీ పడుతున్న ఈ నగరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి పదం వైపు నడిపించి న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో సమానంగా ఈ నగరాన్ని ముందుకు నడిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు నగర అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారిని, అదేవిధంగా అరికపూడి గాంధీ గారిని, శాసన మండలి సభ్యులను, డిప్యూటీ మేయర్ గారిని, కార్పొరేటర్లను, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులను, అదేవిధంగా జిహెచ్ఎంసి మున్సిపల్ శాఖ ఉన్నత అధికారులను, మాజీ పార్లమెంట్ సభ్యులను, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ సభ్యులను, మాజీ పార్లమెంట్ సభ్యులను, ముఖ్యమైన ప్రజాప్రతినిధులను, హైదరాబాద్ నగర పౌరులందరినీ కూడా ఆహ్వానించి నెక్లెస్ రోడ్డు మీద ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు ఈ హైదరాబాదు నగరంలో ఈరోజు ఎస్టీపీలు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, అదేవిధంగా నాలాల అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా
హైదరాబాదు నగరానికి అవసరమైన తాగునీటి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాదాపుగా 7,000 కోట్ల రూపాయలతో ఈ హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులను మున్సిపల్ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, డిసెంబర్ 3, 2024 ఈరోజు, అదేవిధంగా డిసెంబర్ 3, 2023 నాటికి ఒక ప్రత్యేకత ఉన్నది. సరిగ్గా సంవత్సరం క్రితం 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును నిక్షిప్తమై డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాపాలనను తీసుకురావాలి అని చెప్పి 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు, సరిగ్గా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఏకోన్ముఖమై శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు సెప్టెంబర్ 17, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన 6 గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని వారు 2004లో కరీంనగర్లో తప్పకుండా 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తాను ఇచ్చిన గ్యారెంటీని వారు అమలు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. 3 తారీఖు నాడు ఫలితాలు రావడం, 7 తారీఖు నాడు అధికారాన్ని చేపట్టడం, డిసెంబర్ 9 తారీఖు నాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకొని మొదటి రోజే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కాపాడాలని రాజీవ్ ఆరోగ్యశ్రీతో 10 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని కార్పొరేటు వైద్యం అందించడానికి మొదటి రోజు శాసనసభ సమావేశాలలో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ మొదటి వారం మొత్తం విజయోత్సవాలు, మనం సాధించుకున్న విజయాలను స్మరించుకొని సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈరోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు ఆలోచన చేయండి. హైదరాబాదు నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి, ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అనంటే, సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే, ఈ హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాదు నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇదే కాదు, ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలి అనంటే కంప్యూటర్ యుగం రావాలి, 21వ శతాబ్దంలోకి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశం యువతకు కంప్యూటర్ని పరిచయం చెయ్యాలి అని ఈ దేశానికి కంప్యూటర్ని రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసింది. వారి నేపథ్యంలోనే ఆనాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదట హైటెక్ సిటీకి శిలా పలకం వేస్తే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కంపెనీలను వారు తీసుకురావడం జరిగింది. వారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐటీ కంపెనీలను కొనసాగించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును, అంతర్జాతీయ ఎయిర్పోర్టును, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి అదేవిధంగా హైదరాబాద్ నగరానికి ఆనాడు కీర్తిశేషులు పీజేఆర్ గారు ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ కుండల ప్రదర్శన చేసేవాడు. ఈ నగరానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని వారు బతుకున్నంత కాలం పి జనార్దన్ రెడ్డి గారు ఈ నగరంలో పేదల కోసం కొట్లాడి, వారి పోరాట ఫలితం కృష్ణా నుంచి కృష్ణా ఫేజ్ 1, కృష్ణా ఫేజ్ 2, కృష్ణా ఫేజ్ 3 తాగు జలాలను తరలించడమే కాకుండా
గోదావరి జలాలని నగరానికి తరలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఈ నగర ప్రజలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తాగునీటి జలాశయాలనే కాదు, అవి సరిపోకపోవడంతో కృష్ణానది జలాలను, గోదావరి జలాలను తీసుకొచ్చి కోట్లాది ప్రజలకు ఈ రోజు తాగునీటి సమస్యను తీరుస్తున్నాము అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోని చేసిన ప్రాజెక్ట్. అవే కాదు, ఈరోజు మనం చూస్తున్న ఈ నెక్లెస్ రోడ్డు కానీ, అక్కడున్న ఈ ఫ్లైఓవర్లు కానీ, లేకపోతే ఆ బుద్ధుడు కానీ, లేకపోతే ట్యాంక్ బండ్ మీద కట్టిన గొప్ప మహానుభావుల విగ్రహాలు కానీ, ఆనాడు ఎన్టీ రామారావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు ఈ నగరం ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందింది. మరి మిత్రులారా, ఇవాళ గొప్పగా మెట్రో ఉంది మా హైదరాబాద్లో అని చెప్పుకుంటున్నాం. ఈ మెట్రోను హైదరాబాద్కు తీసుకొచ్చింది కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నగరానికి మెట్రోను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధి చేసినాం. బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్టును శంషాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును తేవడం కాబట్టే ఈరోజు ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మన నగరానికి వచ్చినాయి. అందుకే ఈరోజు ఈ నగరం ఈ తెలంగాణ రాష్ట్రంకు వస్తున్న ఆదాయంలో 65% ఆదాయం రాష్ట్ర ఖజానాకు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తుంది అనంటే ఆనాటి ముఖ్యమంత్రులు ముందు చూపుతోటి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాబట్టి ఈ నగరం అభివృద్ధి చెందింది. మరి మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. గతం గొప్పగా ఉంది, గతంలో చేసిన వాళ్ళు బాగా చేసిరు, కానీ ఇది సరిపోదు. భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు ఒకనాడు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినాం, ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసినాం. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈనాటి ప్రభుత్వం 360 కిలోమీటర్లతో తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డును దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇదే కాదు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఇవాళ రేడియల్ రోడ్లు వెయ్యాలని, రేడియల్ రోడ్ల ద్వారా 60% తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వాళ్లకు నివాస గృహాలతో పాటు కార్పొరేట్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనమంతా ఆర్గానిక్ ఫుడ్ని పేదలకు అందరికీ, ధనవంతులకు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి అధునాతనమైన వ్యవసాయ విధానాలను మనం ఇవాళ తీసుకురావాలి.